హాయ్ తెలుగైట్స్. ఆగస్ట్ సెకండ్ హాఫ్‌లో థియేటర్ అండ్ ఓటీటీలో వచ్చే తెలుగు మూవీస్ లిస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ థియేటర్‌లో రిలీజ్ అయ్యే మూవీస్ చూసుకుంటే 'రవితేజ' హీరోగా 'హరీష్ శంకర్' గారి డైరెక్షన్‌లో 'మిస్టర్ బచ్చన్' సినిమా అయితే ఇండిపెండెన్స్ డే రోజు ఆగస్ట్ 15న అయితే రిలీజ్ అవుతుంది. అండ్ 'రవితేజ' గారి ఫ్యాన్స్ కోసం అయితే ఆగస్ట్ 14న అయితే ప్రీమియర్స్ అయితే వేస్తారు. ఇంకా అదే ఆగస్ట్ 15న 'ఇస్మార్ట్ శంకర్‌కి' సీక్వెల్‌గా రామ్ యాక్ట్ చేసిన 'పూరి జగన్నాథ్' గారి దర్శకత్వంలో వస్తున్న మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. దీంట్లో సంజయ్ దత్ కూడా ఉన్నారు. ఇంకా తమిళ్ హీరో విక్రమ్ నటిస్తున్న 'తంగలాన్' మూవీ కూడా ఆగస్ట్ 15నే విడుదల కానుంది. బిఫోర్ ఇండిపెండెన్స్ కోలార్ గోల్డ్ ఫీల్డ్‌లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా అయితే ఈ చిత్రం తెరకెక్కింది. ఇంకా ఆగస్ట్ 15న ఒక కామెడీ సినిమా గోదావరి యాసలో వస్తున్న మూవీ అయితే 'ఆయ్ మేం ఫ్రెండ్స్ అండి'. ఇది కూడా ఆగస్ట్ 15నే రిలీజ్ అవుతుంది. ఇంకా ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ చూసుకుంటే డిస్నీ హాట్‌స్టార్‌లో ఆగస్ట్ 13న ప్రియదర్శి అండ్ నభా నటేష్ నటించిన 'డార్లింగ్' అయితే రిలీజ్ అవుతుంది. ఈ సినిమా గత నెలలో థియేటర్‌లో రిలీజ్ అయినా కూడా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఇంకా ఈటీవీ విన్‌లో ఆగస్ట్ 14న 'వీరాంజనేయులు విహారయాత్ర' అనే కామెడీ ఎంటర్‌టైనర్ అయితే వస్తుంది. ఇంకా ప్రభాస్ అన్న నటించిన 'కల్కి' మూవీ అయితే ఆగస్ట్ నెలలోనే రిలీజ్ అవ్వబోతుంది ఓటీటీలో. ఇంకా ఈ మూవీ ఆగస్ట్ 23 నుంచి అమెజాన్ వేదికగా అయితే స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఈ సినిమా విషయానికొస్తే గత నెలలో థియేటర్‌లో రిలీజ్ అయిన ఈ మూవీ 1000 కోట్లకు పైగా కలెక్షన్‌లు కొల్లగొట్టింది. ఇంకా ధనుష్ డైరెక్ట్ చేసి యాక్ట్ చేసిన మూవీ అయితే 'రాయన్'. ఇది ఆగస్ట్ 30న అమెజాన్ వేదికగా అయితే స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఇవి కాకుండా 'మనమే' శర్వానంద్ నటించిన 'మనమే' అనే మూవీ అయితే డిస్నీ హాట్‌స్టార్ వేదికగా ఆగస్ట్ సెకండ్ హాఫ్‌లో అయితే వస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ పర్టిక్యులర్ డేట్‌ని అయితే అనౌన్స్ చేయలేదు. మీరు ఏ మూవీ కోసం వెయిటింగో లేకపోతే ఏ మూవీని చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.